వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ తీరు నచ్చక ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ తీరు నచ్చక ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, పార్థసారథి వైసీపీని వీడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. నరేష్, కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారు. ప్రధానంగా పార్థసారథితో నిన్న ఈ రోజు వైసీపీకి చెందిన ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. నిన్నైతే అయోధ్య రామిరెడ్డితో పాటు కొడాల నాని, కైలే అనిల్ కుమార్ కూడా భేటీ అయ్యారు. పార్థసారథిని బందర్ని పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని చెప్పి నిన్న అయోధ్య రామిరెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పార్థసారథి తీవ్రంగా తిరస్కరించారు. అంతేకాకుండా తాను ఒకవేళ మీరు పెనమలూరు సీట్ ఇచ్చినా కూడా పోటీ చేసేందుకు సంసిద్ధంగా లేను అని చెప్పి తేల్చి చెప్పారు. మళ్ళీ ఈ రోజు కొద్దిసేపటి క్రితం పెనమలూరులో ఉన్న పార్థసారథి కార్యాలయానికి అయోధ్య రామిరెడ్డి వచ్చారు. వీళ్ల మధ్య దాదాపుగా గంటపాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పార్థసారథి ప్రధానంగా తనకున్న అభ్యంతరాలు ఏంటనేది కూడా అయోధ్య రామిరెడ్డికి వివరించినట్టు తెలిసింది. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి, మాజీ మంత్రిగా ఉండి పెనమలూరు నుంచి తాను గెలుపొందితే కనీసం తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఈ రోజు వరకు పార్టీ క్లారిటీ ఇవ్వకపోవటం, తన అయోమయంలో పడేయటం, పైగా తనకు సీటు ఇవ్వను అని చెబుతున్నారని, ఎందుకు ఇవ్వలేకపోతున్నామో కూడా చెప్పేందుకు కారణాలు కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పెనమలూరు కాకుండా బందర్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేయాలి అని చెప్పి అయోధ్య రామిరెడ్డి మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. బందర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి కేపీ రెడ్డయ్య ఎంపీగా గెలుపొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేయటమే కాకుండా అక్కడ ఉండే ఎమ్మెల్యేలంతా కూడా సహకరిస్తామని ముందుకు వచ్చారు అనేది నిన్న మీ సమక్షంలోనే వాళ్ళు ఆ విషయం చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి పార్థసారథితో గుర్తు చేసినట్టు మనకు తెలిసింది. అయినప్పటికీ కూడా పార్థసారథి ఏమాత్రం మెత్తబడలేదు అని కూడా సమాచారం అందుతుంది. తానైతే మాత్రం బందర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోను అని చెప్పి కూడా పార్థసారథి అయోధ్య రామిరెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇంత పరాభవం జరిగిన తర్వాత, ఇంత అవమానం జరిగిన తర్వాత తనకు పెనమలూరు సీట్ ఇచ్చినా కూడా తాను పోటీ చేయబోను అని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన సామాజిక సాధికార సభలో కూడా పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తన గుండెల్లో పెట్టుకొని చూడటం, అదేవిధంగా అభిమానించటం, తనను గెలిపించినప్పటికీ కూడా తనను గుర్తించారు అని కూడా, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను గుర్తించలేదు అని చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం హైకమాండ్ తో పార్థసారథి టచ్ లో ఉన్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఆయన ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అందువల్లనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దాదాపుగా తెగతెంపులు చేసుకునేందుకే మానసికంగా సిద్ధమయ్యారని కూడా సమాచారం అందుతుంది. తనను కేవలం అవమానించటం, అదేవిధంగా ఎక్కడ పోటీ చేయాలనేది కూడా క్లారిటీ ఇవ్వకపోవటం, తనను పట్టించుకుపోవటం, కేబినెట్ రీషఫుల్ సమయంలో కూడా తనని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకపోవటం పట్ల పార్థసారథి అప్పటి నుంచే కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి గురవటమే కాకుండా కనీసం తన సీనియారిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదని, ఇది తనకు అవమానం అని చెప్పి కూడా ఆయన అనుచరులతో చెప్పినట్టు తెలిసింది. అందువల్ల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. నరేష్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.